నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వటం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఈ వీడియోని కాస్త రాజకీయ కోణంలో కాకుండా వేరే విధంగా మానవత్వపు కోణంలో చూసేటటువంటి ప్రయత్నం, ఆలోచించేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. బట్ నాకు కొంత ఇక్కడ కొన్ని అంశాల్లో మాత్రం నేను ఖచ్చితంగా కొన్ని విమర్శించక తప్పదు కాబట్టి విమర్శించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఒక్కసారి ఈ ఫోటో చూడండి. ఇది కేవలం ఒక సాధారణమైన ఫోటో అయితే కాదు. ఖచ్చితంగా కొన్ని తరాల పాటు, మార్క్ మై వర్డ్స్, కొన్ని తరాల పాటు గుర్తుంచుకునేటటువంటి ఫోటో అవుతుంది, అయి తీరుతుంది. ఎస్, రాజకీయం అంటే కేవలం ప్రత్యర్థుల్ని ఎలా ఎదుర్కోవాలి, ఎత్తులు పై ఎత్తులు, వాళ్ళు వేసే పై ఎత్తుల్ని చిత్తు చేసుకుంటూ వెళ్ళిపోవటం, అవసరమైతే తొక్కుకుంటూ వెళ్ళిపోవటం, ఇది మాత్రమే కాదు, ఈ పంధా మాత్రమే కాదు. ఎంతసేపటికి ఈరోజు మనం ఏం చేస్తున్నాం, దాని ద్వారా ఎవరిని ఆకట్టుకుంటున్నాం, ఎన్ని ఓట్లు వస్తున్నాయి, ఏ ప్రకటన ద్వారా, ఏ పథకం ద్వారా, ఏ విధానం ద్వారా ఎన్ని ఓట్లు వచ్చి పడుతున్నాయని చెప్పేసి ప్రతిరోజు చిట్టా రాసుకోవటం కాదు. దాన్ని మించి కూడా ఉంటుంది. దాన్ని మించే హృదయపు పొరల లోపల మానవత్వం అనే ఒక కోణం కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఫోటోని, అంశాన్ని అట్లాగే చూడాలి. కొన్ని నెలల క్రితం, గట్టిగా మాట్లాడితే ఒక నెల, 2 నెలల క్రితం, 3 నెలల క్రితం అనుకుంటాను, సేవ్ పునర్విక అనేటటువంటి ఒక క్యాంపెయిన్ అయితే మన తెలుగునాట చాలా బలంగా నడిచింది. పునర్విక అనేటటువంటి పాపను మనం కాపాడుకోవాలి. ఇది ప్రపంచంలో అతి తక్కువ మందికి వచ్చేటటువంటి అరుదైన వ్యాధితో బాధపడుతున్నటువంటి ఆ చిన్నారిని రక్షించుకునేందుకు అనూహ్యంగా తెలుగు సమాజం మొత్తం ఏకమైంది. ఎంతగా అంటే అసలు ఎక్కడ చూసినా సరే, ఒక్కసారి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, అసలు ఈ మిగతా సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్ అనేటటువంటి తేడా లేకుండా ఎక్కడ చూసినా సరే సేవ్ పునర్విక, ఈ పాపకు సాయం చేయండి, అరుదైన వ్యాధితో బాధపడుతుంది, 16 కోట్ల రూపాయలు, 1 కాదు 2 కాదు, కేవలం ఒక ఇంజెక్షన్ కావాలంటేనే 16 కోట్ల రూపాయలు కావాలి. అది కూడా మన దగ్గర దొరకదు, అమెరికా నుంచి తెప్పించాలి. కాబట్టి అందరం చెయ్యి కలపండి అని చెప్పేసి తెలుగు సమాజం మొత్తం ఏకమైపోయింది. ఆ నేపథ్యంలోనే ఈ పాపను కాపాడుకునేందుకు 16 కోట్లు అవసరమైతే క్రౌడ్ ఫండింగ్ ద్వారా, రకరకాల మాధ్యమాల ద్వారా, రకరకాల ప్రచారాల ద్వారా మొత్తానికి పౌర సమాజం 10 కోట్ల రూపాయల వరకు ఆ పాప తల్లిదండ్రులకు విరాళంగా ఇచ్చింది. అయితే అప్పుడు నారా లోకేష్, ఇదంతా చూస్తున్నటువంటి నారా లోకేష్ రంగప్రవేశం చేశారు. సమాజం ఎంతగా స్పందించి ఒక పాప కోసం ఇన్నేసి కోట్ల రూపాయల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కళ్ళ ముందిస్తుంటే ఒక రాజకీయ నాయకుడిగా నేను సాయం చేయలేనా, ఇక చాలు ఆపండి, మిగిలిన ఎంత మొత్తం అవసరం అవుతుందో అది నేను ఇస్తాను, నా ద్వారా మీకు ఆ మిగిలిన 6 కోట్ల రూపాయలు అందుతుందని చెప్పేసి ఆయన హామీ ఇచ్చాడు. హామీ ఇచ్చినప్పుడు కూడా అనేక విమర్శలు, మొత్తం శుభ్రంగా డబ్బులు ఇచ్చాయి కదా, ఎందుకని రంగప్రవేశం చేశాడా, అది ఇదని చెప్పేసి, ఆయన చేస్తాడా ఏదో ప్రకటన, అది ఇదని చెప్పేసి చాలా వరకు డిస్కరేజ్ చేసే ప్రయత్నం చేశారు. కట్ చేస్తే ఈరోజు ఆ పాపకి హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్లో 16 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఇంజెక్షన్ తెప్పించి నారా లోకేష్ని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలిచి, బహుశా అతిథి అని అంటాం కరెక్ట్ కాదేమో, ఆయన సమక్షంలో, బహుశా ఈ పదం కరెక్ట్ అవు, ఆయన సమక్షంలో, ఎందుకంటే 10 కోట్ల రూపాయల సమాజం మొత్తం ఇస్తే 6 కోట్ల రూపాయలు తన సొంత నిధులను ఖర్చు పెట్టి మరి, డబ్బులు ఇచ్చి మరి అక్కడ పాప బ్రతకటానికి సాయం చేసినటువంటి నారా లోకేష్ని అక్కడికి పిలిపించి పాప తల్లిదండ్రుల సమక్షంలో, నారా లోకేష్ సమక్షంలో ఆ యొక్క ఇంజెక్షన్ చేయడం అయితే జరిగింది. ఆ సందర్భంగానే ఆ పాపని చేతుల్లోకి ఎత్తుకొని, ఇక నీకు ఎలాంటి ఇబ్బంది లేదమ్మా, నిండు నూరేళ్ళు సుఖంగా జీవిస్తామని చెప్పేసి ఆశీర్వదించాడు. ఇది మానవత్వపు కోణం, ఇది మానవత్వపు విలువ. అన్నిసార్లు డబ్బుతోనే కొలవలేం. ఆ పాప తల్లిదండ్రులు, వాళ్ళు ఆయన పట్ల చూపించినటువంటి మమత, అనురాగం మీరు ఫోటోలో కూడా చూడొచ్చు, ఎంత కృతజ్ఞతా భావంతో ఉన్నారో కూడా చూడొచ్చు. అంటే రాజకీయ నాయకుడు అంటే 4 బొలేరోలు వేసుకొని, లేదంటే ఒక 100 మంది జనాన్ని పెట్టుకొని వాళ్ళని మేపుతూ, మందు బొప్పిస్తూ, మటన్ బిర్యానీలు పెడుతూ, రౌడీలను చేస్తూ, గోండాయిజం చేస్తూ, సెటిల్మెంట్లు చేస్తూ
తిరిగేటటువంటి వ్యక్తి కాదు, పంచాయతీలు చేసేటటువంటి వ్యక్తి కాదు, మానవత్వపు కోణం కలిగినటువంటి వ్యక్తి, మానవత్వపు భావాలు కలిగినటువంటి వ్యక్తి అని చెప్పేసి కూడా నిరూపించాడు. అందుకే చెప్పాను ఈ ఫోటో అనేది కొన్ని తరాల పాటు నిలిచి ఉంటుంది. ఎందుకంటే ఇంకా కొంచెం డీటెయిల్డ్గా చూసినట్లయితే ఆ పాపకు వచ్చినటువంటి వ్యాధి పేరు స్పైనల్ మస్కులర్ అట్రోఫీ టైప్ 1 అనేటటువంటి వ్యాధి. దీనికి 16 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు అవుతుందంటే, ఇక్కడ అమెరికా నుంచి జోల్జెన్ స్మాల్జీ అనేటటువంటి జీన్ థెరపీ చేసినటువంటి ఒక ఇంజెక్షన్ ఇవ్వాలి. ఇది ఎక్కడ దొరకదన్నమాట. ఇంత ఖర్చు ఎందుకు, ఇంత వ్యయ ప్రయాసాలు ఎందుకంటే ఇది అరుదైన వ్యాధి, దానికి మందు తయారు చేయడం కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని, అరుదైనటువంటి పని. కాబట్టి మన దేశంలో దొరకనటువంటి దాన్ని విదేశాల నుంచి తెప్పించి మరి అక్కడ నారా లోకేష్ సమక్షంలో, తల్లిదండ్రుల సమక్షంలో ఈరోజు ఆ పాపకు పునర్జన్మ ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేయటం జరిగింది. అయితే ఇక మనం ఎన్ని మాట్లాడుకున్నా, ఎన్ని గొప్పలు చెప్పుకున్నా, ఎంత అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చినా కానీ దీని మీద కూడా విమర్శలు చేసేవాళ్ళు, దీని మీద కూడా బురద జల్లేవాళ్ళు, దీని మీద కూడా విషం జల్లేటటువంటి జీవులు, ప్రాణులు ఇంకా మన దగ్గరే బతికున్నాయని చెప్పటం నిజంగా సిగ్గుచేటైనటువంటి అంశం అన్నమాట. సహజంగా వేరే ఏ సమాజంలో అయినా సరే ఇంత గొప్ప సాయం చేస్తే 6 కోట్ల రూపాయలు సాయం అంటే ఉత్త సాయం కాదు, మామూలు సాయం కాదు. ఆయన ఇంకా వేరే కార్యక్రమాలు బోలెడు చేశాడు. బట్ ఒక్క విషయంలోనే 6 కోట్ల రూపాయలు సాయం చేస్తే దాన్ని కూడా ప్రజలు ఇచ్చిన డబ్బు 90% ఉంటే నువ్వు కేవలం కొంత డబ్బు పెడితేనే ఇంత పిఆర్ అవసరమా, ఇంత హైలైట్ చేసుకోవడం అవసరమా, సిగ్గు లేదా, అది లేదా అని చెప్పేసి, ఒరే 16 కోట్లలో 6 కోట్లు ఇచ్చాడు ఒక వ్యక్తి ఇచ్చాడంటే మామూలు మాటలు కాదురా, మామూలు విషయం కాదురా. పిఆర్ అంటే ఎలా ఉండాలి, ఏంటి పిఆర్? ఆ తల్లిదండ్రులు కోరారు కాబట్టే నారా లోకేష్ అక్కడికి వచ్చాడు. అయ్యా మీరు ఇంత సాయం చేస్తున్నారు, ఆ చికిత్స కూడా మీ సమక్షంలో జరగాలి, మీరు మా పాపను ఆశీర్వదించాలని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఆయన వచ్చాడు. ఇందులో తప్పే ఉంది. ఇంకొంతమంది సీఎంఆర్ఎఫ్ ప్రభుత్వ శాఖల నుంచి డబ్బులు తీసుకొని ఈ రకంగా పబ్లిసిటీ అవసరమా అని చెప్పేసి బుద్ధి లేని గాడిదలు ఇలాగే ఊండ్ర పెడతాయో అనిపిస్తుంది. ఎందుకంటే సీఎంఆర్ఎఫ్ అంటే అఫీషియల్ జీవో ఉంటుంది. చూపించండి జీవో సీఎంఆర్ఎఫ్ నుంచి తీసుకున్నట్టు. సీఎంఆర్ఎఫ్లో ఇన్నేసి కోట్ల రూపాయలు ఎవరికి ఇవ్వరు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సీఎంఆర్ఎఫ్లో ఒక బాధితులకి మహా అయితే లక్షల్లో ఇస్తారు, కోట్ల రూపాయలు ఎవరికి ఇవ్వరు. అది కూడా 1 కాదు 2 కాదు 6 కోట్ల రూపాయలు సీఎంఆర్ఎఫ్ నుంచా? సాధ్యమా? తీయండి. దేశ చరిత్రలో ఎవరికైనా సరే 6 కోట్ల అవసరం లేదు, కనీసం 1 కోటి రూపాయలు సీఎంఆర్ఎఫ్ నుంచి ఏ రాష్ట్రం నుంచి అయినా వెళ్ళాయేమో ఒక్కసారి డీటెయిల్స్ తీయండి. అసాధ్యం అది. ఎందుకంటే దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. అది ఎక్కువ మొత్తంలో అందరికీ అందుబాటులో ఉంచడానికి, అందరినీ ఆదుకోవడానికి పెట్టినటువంటి లక్ష్యం. మీరు 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకొని దానికి సీఎంఆర్ఎఫ్ కోసం పెట్టుకున్నా సరే మహా అయితే ఒక 40,000 50,000, గట్టిగా అయితే 60,000-70,000 వస్తాయి తప్ప పూర్తి స్థాయిలో 1 లక్ష రూపాయలు కూడా రావు. ఆ రకంగా ఉంటుంది సీఎంఆర్ఎఫ్ వ్యవహారం. ఎందుకంటే అది ఎక్కువ మందిని పేదలను ఆదుకునేందుకు పెట్టినటువంటి పథకం. దాంట్లో 6 కోట్లు ఇస్తారా? ఎక్కడైనా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? బుద్ధి బుర్ర ఉందా? అసలు చేసే విమర్శలకైనా అర్థం ఉందా? దాని మీద పొలోమంటూ ట్విట్టర్లో, ఫేస్బుక్లో విష ప్రచారం. అంటే ఒక మంచి పని జరుగుతుంది అంటే అశుద్ధం పోయటానికి, బురద జాలటానికి తయారయ్యేటటువంటి బ్యాచ్. కనీసం కొన్ని విషయాలైనా సరే కాస్త నిజాయితీగా ఉండంటారా బాబు. కొన్ని విషయాలైనా సరే కాస్త మానవత్వం చెప్పండి. నారా లోకేష్ మీద మీరు ఆయన విధానాల మీద, ఆయన పనితీరు మీద 100 విమర్శలు చేయొచ్చు, రాజకీయంగా 1000 విమర్శలు చేయొచ్చు, కాదంట్లా. కానీ ఇలాంటి వాటి మీద విమర్శలు చేసే వాటి మీద కూడా తన సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని చేసినటువంటి సాయం మీద కూడా విమర్శలు చేస్తే రేపటి రోజున మనసు విరిగిపోయి చేసేవాడు కూడా ముందుకు రాడు. ఎందుకు మనం చేసిన ప్రయోజనం ఉంది? దిక్కుమాలిన రాజకీయాలు మనల్ని విలనంగా చూపిస్తా తప్ప మంచిగా చూపించడం అవసరమా అని చెప్పేసి చాలామంది వెనకడుగేసే ప్రమాదం కూడా ఉంటుంది. అంటే ఒక వ్యక్తి చేసిన పని నలుగురికి స్ఫూర్తినివ్వకుండా ఇలాంటి దుర్మార్గులు, నీచులు, పిశాచాలు అడ్డుకుంటున్నాయి. బురద జల్లి మరికొంతమంది ముందుకు రాకుండా ఇది చేస్తున్నాయి. సరే, పునర్విక వ్యవహారం కాసేపు పక్కన పెడదాం. ఎన్ని సాయం చేయలేదు, ఎన్ని అంశాలు సాయం చేయలేదు మీకు గుర్తుండే ఉంటుంది. 2024లో అనుకుంటాను గల్ఫ్ బాధితులు, అంటే ప్రభుత్వం వచ్చినటువంటి కొత్తల్లో తామర తంపరగా బొచ్చడు వీడియోలు బయటకు వచ్చాయి. అయ్యా మేము పలానా దేశంలో చిక్కుకున్నాం, పలానా చోట మమ్మల్ని
ఉద్యోగాలని చెప్పేసి తీసుకెళ్లారు, పలానా చోట ఇంటి పనులకు అని చెప్పేసి తీసుకెళ్లారు. మాకు కనీసం తిండి పెట్టట్లేదు, ఈ ఎడారి ప్రదేశంలో వదిలేశారు, మా చేత గొర్రెలు కాపిస్తున్నారు, మాకు భోజనం కూడా ఉండట్లేదు, మేము చచ్చిపోయే ప్రమాదం కూడా ఉంది, అసలు మాకు దిక్కు తోచట్లేదు, దయచేసి రక్షించండి అని చెప్పేసి సెల్ ఫోన్లో వీడియోలు తీసి పంపిస్తే అలాంటి వాళ్ళని పదుల సంఖ్యలో రక్షించి ఇండియాకు తీసుకొచ్చినటువంటి ఘనత నారా లోకేష్. ఖచ్చితంగా ఆయనకి చెందుతుంది. ఒక్కసారి వెనక్కి వెళ్ళండి, రికార్డులు పరిశీలించండి, న్యూస్ పేపర్స్ చూడండి, యూట్యూబ్ ఛానల్స్ చూడండి, న్యూస్ ఛానల్స్ చూడండి, మీకు ఆ రికార్డులు ఆ అంశాలు ఖచ్చితంగా దొరుకుతాయి. నేనే కొన్ని డీటెయిల్స్ ఇస్తాను. 2024లో సౌదీ అరేబియాలో ఒక తెలుగు వ్యక్తి వీరేంద్ర అనేటటువంటి వ్యక్తిని అక్కడ చిక్కుకుంటే తీసుకురావడంలో నారా లోకేష్ కీలక పాత్ర పోషించాడు. 2024 నవంబర్లో గల్ఫ్లో చిక్కుకున్నటువంటి 20 మంది తెలుగు వ్యక్తులను రక్షించడంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించాడు. ఎన్ఆర్ఐ టీడీపీని సమన్వయం చేసి తెప్పించాడు. 2024 డిసెంబర్లో గల్ఫ్ బాధితురాలు వాసనశెట్టి పద్మ మహిళ అక్కడ ఇరుక్కుపోయాను, నేను ఇక్కడ బ్రతికుంటానో లేదో తెలియదు అని చెప్పేసి కన్నీళ్లు పెట్టుకుంటే రక్షించి ఇండియాకు తీసుకొచ్చాడు. 2018 దుబాయ్ ఎయిర్పోర్ట్ వద్ద గల్ఫ్ విక్టిమ్స్ని కలిసి ఏపీఎన్ఆర్టీ సహకారంతో ఎంతోమందిని తీసుకొచ్చారు. నేపాల్లో చిక్కుకొని వాళ్ళని తీసుకురావడంలో తన వంతు పాత్ర పోషించాడు. ట్విట్టర్లో జస్ట్ మేము ఇలా ఇబ్బంది పడుతున్నాం, పలానా వాళ్ళకి ఆపరేషన్ అయింది, ఈ యొక్క ఇబ్బంది ఇది అని చెప్పేసి ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోస్ట్ పెట్టినా సరే స్పందించి సాయం చేసినటువంటి అంశాలైతే లెక్కకు మిక్కులున్నాయి. మీరు నారా లోకేష్ ట్విట్టర్లోకి వెళ్తే ఆయన ఎంతమంది ట్యాగ్ చేశారు, ఎంతమందికి రెస్పాండ్ అయ్యాడనేది ఒక్కసారి మీరే చూడవచ్చు. నేను చెప్పడం కాదు, నేను ఏదో సెల్ఫ్ డబ్బా కొడుతున్నట్టుగా మీకు అనిపించవచ్చు, విమర్శ చేయొచ్చు, కానీ ఒక్కసారి ట్విట్టర్లోకి వెళ్ళండి, ఆయన ట్విట్టర్ పోస్టులు చూడండి, ఎంతమంది ట్యాగ్ చేశారు, ఎంతమందికి రియాక్ట్ అయ్యాడు, ఎంతమందికి హెల్ప్ చేశాడనేది మీ కళ్ళతో మీరు చూడవచ్చు. సో ఇలాంటి పని మీ నాయకుడు మీ జగన్మోహన్ రెడ్డి ఏ రోజున ఒక్కటన చేశాడు? 6 కోట్ల సంగతి సరే, కనీసం 60 లక్షలైన బాధితులకు సాయం అందించినటువంటి చరిత్ర అన్న ఉందా? ఉండదు. బోతద్దమేసి వెతికినా దొరకదు, రాసి పెట్టుకోవచ్చు. కాబట్టి విమర్శించడానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఇలాగే కాలకేయుల్లాగా ప్రతిదానికి మేము మీద పడిపోతాం, విమర్శిస్తామంటే రేపు ప్రజలు చీకొడతారు, చేత్కరిస్తారు. గుర్తుపెట్టుకోండి, సాయం చేసిన వాడికి సాయం పొందిన వాళ్ళకి తెలుసు ఆ పాప బ్రతుకు వెనక ఉన్నదెవరో, ఆ పాపకు అందించిన సాయం ఎంతటిదో, ఏ రకంగా నారా లోకేష్ తోడ్పాటు అందించాడు ఆ తల్లిదండ్రులను అడగండి, తెలుస్తుంది. సో ఖచ్చితంగా ఇలాంటి మంచి పనులే ఇంకా చేయాలి, మళ్ళీ చేయాలి. ఈ తెలుగు సమాజం, తెలుగు నేల గుర్తుపెట్టుకునే గొప్ప సాయాలు అందించాలి. ప్రజల మనసుల్లో ఇలాగే చిరస్థాయిగా నిలిచిపోవాలి. 10 మందికి సాయపడాలి, 10 మంది ప్రాణాలు పోయాలని చెప్పేసి అయితే మనం అందరం కోరుకుందాం, మనస్ఫూర్తిగా విష్ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ అంశం పట్ల మీ అభిప్రాయాన్ని కూడా నాకు కమెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.